మనకి పెద్ద పెద్ద లోయలు ఉంటాయి. ఈ లోయ ఎలా నిండుతుంది అనుకుంటాం మనం. నీ లోయ ఏంటంటే నీ కన్నీటి లోయ. నీ గుండెలో నీకున్న బాధ ఇంత అంత కాదని ఏడుస్తున్నావు కదా. అసలు నీ బాధ ఎంత ఉందో నీకు తెలియదు. తెలుసా మీకు? మీరు గ్రహించుకోండి. మీరు ఇలా బ్రతుకుతున్నారు, ఇలా క్యారేజీ పట్టుకెళ్ళి తింటున్నారు, పట్టుకెళ్ళి మధ్యలో పొలం పని చేస్తున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, తిరుగుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారు. కానీ మీ లోపల ఉన్నటువంటి మీ హృదయంలో ఉన్న లోయ ఎంత పెద్ద కన్నీటి లోయ ఉందో నీకు తెలిస్తే నువ్వు బ్రతకలేవు. నీ కన్నీటి లోయలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పార్ట్ కనబడుతుంది నీకు. వారికి డబ్బులు ఇవ్వాలి, వారికి డబ్బులు ఇవ్వాలి, అప్పు ఉందని ఒకసారి అప్పు కనబడుతుంది, ఒకసారి నీకు రోగం కనబడుతుంది, ఒకసారి నీకు శత్రుత్వం కనబడుతుంది, ఒకసారి నీకు అసమాధానం కనబడుతుంది. అన్నీ ఆలోచించిన రోజు నీకు బుర్ర పాడైపోతుంది, తినాలనిపించదు, ఆలోచన ఎక్కువైపోయి మైండ్ బ్లాక్ అయిపోతుంది, రోగం వచ్చేస్తుంది. ఇంకా ఏంటంటే ఇంకా నువ్వు ఇలా బ్రతుకుతున్నావంటే నీకెంత పెద్ద లోయ, నీళ్లు లేని లోయ అయిపోతున్నా, పరిస్థితి ఉండే కొలది డ్రై 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 అయిపోతున్నా, నువ్వు ఇంకా బ్రతుకుతున్నావంటే దేవుడు నీ పక్షముగా ఉన్నాడని గ్రహించుకో. ఆమేన్. ఆయన నీ పక్షంగా ఉన్నందుకే లోయలో నీళ్లు లేకపోయినా బ్రతుకుతున్నావు. ఇంట్లో డబ్బులు లేకపోయినా, ఆస్తి రాకపోయినా, భూమి లేకపోయినా, పాడు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, స్థిరమైన ఆదాయం రాకపోయినా, అయినా నువ్వు అందరిలాగే బ్రతుకుతున్నావు అంటే కారణం దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నువ్వే పని చేస్తున్నావో, పని చేయకపోయినా నిన్ను 3 పూటలా పెంచి పోషిస్తున్నాడు. బ్రతుకుతున్నావు. ఏదో రోజు మంచి జరుగుతుంది, ఏదో రోజు మంచి జరుగుతుంది, ఏదో ఒక రోజు గొప్ప కార్యము జరుగుతుందని నిరీక్షణతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా నీ లోయ నీళ్లతో నిండును.